నమస్తే అండి. మేము తిరుపతిలో దర్శనం అయిపోయిన తర్వాత జపాలి వెళ్ళాము. అక్కడ ఆంజనేయుల స్వామి చాలా ఫేమస్. టెంపుల్ కూడా చాలా బాగుంటుంది. మీరు ఇంకా తిరుపతి వెళ్ళినట్లయితే తప్పకుండా జపాలికి వెళ్ళండి. ఆంజనేయుల స్వామిని కూడా దర్శించుకోవచ్చు. ఆంజనేయుల స్వామి దగ్గరికి వెళ్ళే దారి కూడా చాలా బాగుంటుంది. చక్కగా మెట్లు అన్నీ బాగుంటుంది. 2 కిలోమీటర్స్ ఉంటుంది వాకబుల్ డిస్టెన్స్. వెహికల్స్ ఏమీ వెళ్ళవు. మేమైతే త్వరగా వెళ్ళొచ్చు అని, అందులోనూ వర్షం పడిందని షార్ట్ కట్ కూడా ఉంది. షార్ట్ కట్లో వెళ్ళాము. ఇది షార్ట్ కట్ వ్యూ మీరు కూడా చూడండి మాతో పాటు. చూడండి, ఇక్కడైతే బోలెడన్ని బటర్ఫ్లైస్ ఉన్నాయి. ఇలాంటి అందమైన వ్యూస్ మిస్ అవుతామని చెప్పే మేము మెట్ల వైపు వెళ్ళకుండా షార్ట్ కట్లో వెళ్ళాము. చాలా అంటే చాలా బటర్ఫ్లైస్ ఉన్నాయి. నాకు ఇంకా దగ్గరికి వెళ్ళి తీయాలంటే భయం వేసి కొంచెం దూరంగా ఉండి క్యాప్చర్ చేశాను. ఆ తర్వాత ఇంకొంచెం ముందుకు వెళ్తే అక్కడ కూడా చెట్లు, మళ్ళీ అక్కడ కూడా చాలా అంటే చాలా బటర్ఫ్లైస్, మంకీస్ కూడా ఉన్నాయి, అంటే కోతులు కూడా ఉన్నాయి, చాలా ఉన్నాయి. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం. అయితే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అప్పుడే ఇంకా చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయి, అవి కూడా చూడొచ్చు. హనుమాన్ టెంపుల్ కూడా ఉంది, అది కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ చూసారా, మనం ఇళ్ళల్లో వేసుకుంటాం కదా పూలు, ఆ పూలు కూడా ఉన్నాయి ఇక్కడ. ఇదిగోండి, పైన చెట్లు అయితే ఎంత పెద్దవో, అడవి కదా, చాలా బాగుంది. అది పైనుంచి వెళ్ళేదే మెట్ల మార్గం. ఇదిగోండి, ఈ కోతి నా దగ్గర ఉన్న అరటిపళ్ళు లాగేసుకునే తింటుంది. నేను మర్చిపోయి చేతిలో 2 అరటిపళ్ళు పట్టుకున్నాను, వచ్చి నా మీదకి వచ్చేసింది. నాకు భయం వేసి అరటిపళ్ళు పట్టుకొని బ్యాగ్లన్నీ వదిలేసాను. ఆ తర్వాత బనానా వదిలేస్తే మంకీస్ తిన్నాయి. ఆ తర్వాత టెంపుల్కి దగ్గరగా వచ్చాము. ఇప్పుడు 2 కిలోమీటర్స్ వాకబుల్ డిస్టెన్స్ కాబట్టి చాలా సరదాగా ఫన్నీగా అయిపోయింది. టెంపుల్ దగ్గరకు అయితే వచ్చేసాము. ఇదిగోండి, మనం మెట్ల మీద నుంచి వచ్చినట్లయితే ఇట్లాగే ఉంటుంది, మొత్తం చాలా బాగుంటుంది. మేమైతే వ్యూస్ కోసమని షార్ట్ కట్లో వచ్చాము. టెంపుల్ అదిగోండి కనిపిస్తుంది కదా, అది కూడా గోల్డ్ కలర్లో ఉంటుంది. టెంపుల్ చాలా బాగుంటుంది, హనుమాన్ టెంపుల్. మీరు కనుక తిరుపతి వెళ్తే తప్పకుండా జపాలి వెళ్ళండి. టెంపుల్ చాలా బాగుంటుంది, హనుమాన్ టెంపుల్. మీరు కనుక రీసెంట్గా ఎవరైతే జపాలి వెళ్ళారో, తిరుమల వెళ్ళి కమెంట్ చేయండి. ఇప్పుడైతే అదిగోండి టెంపుల్ వ్యూ చూడండి. ఇదిగోండి, ఇక్కడ కూడా దారాలు షాపింగ్ కూడా ఉంది, కాకపోతే చిన్నగా పెట్టారు. టెంపుల్ ఎదురే ఉంది. ఇదిగోండి, ఇక్కడ కోనేరు కూడా ఉంది. కోనేరు కూడా చాలా బాగుంది. అటుపక్క పనస చెట్లు కూడా ఉన్నాయి. చూశారు కదా, శ్రీ జపాలి హనుమాన్ టెంపుల్. చిన్న సైజు షాపింగ్ కూడా ఉంది. జనం చూసారు, అదిగోండి క్యూలో నించున్నారు. క్యూలో అయినా సరే తొందరగా దర్శనం అయిపోయింది. ఈ వ్యూ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. లోపల హనుమాన్ టెంపుల్ కూడా చాలా బాగుంది. జై హనుమాన్. ఇక్కడ చూడండి, ఉడత కూడా ఉంది చెట్టు మీద. ఇది ఒక కలర్లో ఉంది ఉడత. తర్వాత అక్కడేమో మంకీ కూడా ఉంది, కోతులు కూడా ఉన్నాయి. ఇక్కడ చూసారా, చెట్టు కింద శివలింగం కూడా ఉంది. దాని ఎదురు నందీశ్వరుడు కూడా ఉన్నాడు. ఇక్కడ కూడా దర్శించుకున్నాము. నందీశ్వరుడు ఆంజనేయుల స్వామి టెంపుల్ ఎదురు చెట్టు కింద బయట ఉంటారు. చూసారు కదా, క్యూ లైన్ చాలా లాంగ్ ఉంది, అయినా సరే తొందరగా దర్శించుకోవచ్చు. దర్శనం అయిపోయింది. తర్వాత బయటకు వచ్చాము. ఇక్కడ ఉడతకి చాలామంది కొబ్బరి చిప్పలు పెడుతున్నారు. అప్పుడు అవి ఉడత చెట్టు పైనుంచి కిందకు వస్తుంది. ఆ వ్యూ చాలా బాగుందని చెప్పేసి క్యాప్చర్ చేశాము. అదిగోండి, ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా కోతులు చాలా ఉన్నాయి. హనుమాన్ దర్శనం కూడా అయిపోయింది. తిరిగి రిటర్న్లో వెళ్తున్నప్పుడు క్యాప్చర్ చేసాము ఈ వీడియో. ఇదిగోండి, దారిలో వెళ్ళేటప్పుడు అన్ని చెట్టులు, కొండలు, మెట్లు ఉన్నాయి కదా,
ఆ మెట్ల మధ్యలో ఇట్లా షాపింగ్ కూడా పెట్టారు. దారి మధ్యలో ఇంకో ఉడత ఉంది. ఆ ఉడత కూడా చూడండి ఎంత చక్కగా ఎవరు ఏం పెట్టినా, ఫ్రూట్స్ పెట్టినా, కొబ్బరి చీపులు పెట్టినా ఎట్లా తింటుందో. ఇంకొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇగోండి అందరూ ఏంటో ఇల్లు కట్టేసేయాలనో ఏమో కానీ రాళ్ళు మీద రాళ్ళు పెట్టేశారు. అది కూడా చాలా బాగుంది. మొత్తం అదొక వ్యూలా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. నిజంగానే ఇలా రాళ్ళ మీద రాళ్ళు పెడితే ఇల్లు కట్టేస్తారా అండి? మీలో నిజంగానే ఎవరికైనా తెలిసినట్లయితే కమెంట్ చేయండి. ఇప్పుడైతే తిరిగి మా జర్నీ మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. తిరిగి కొండపై నుంచి కిందకు వస్తున్నాము. ఆ మధ్యలో జింకలు కూడా కనిపించాయి. నేనైతే క్యాప్చర్ చేయలేకపోయాను. కారు చాలా స్పీడ్గా వెళ్తుంది. చూశారు కదా, మా తిరుపతి జర్నీ నుంచి జపాలి, మళ్ళీ రిటర్న్లో జపాలి నుంచి తిరుపతి కొండపై నుంచి కిందకి వస్తున్న వ్యూ మొత్తం మీతో షేర్ చేయాలనుకున్నాను, షేర్ చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. కొండ కిందకి వచ్చే దారిలో నడిచి వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా ఉన్నారు. ఇదిగో నడక మార్గంలో వెళ్ళేవాళ్ళు, తిరుమల తిరుపతికి కాలినడకనే వెళ్ళేవాళ్ళు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.